ఏంటంటే యుఏఈ, ఇందాక మీరు అడిగినట్టుగా యుఏఈకి సంబంధించినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, వాళ్ళ అణు కేంద్రము. ఆ అణు కేంద్రం పైన ఇరాన్ దాడి చేసింది, ఇరాన్ డ్రోన్ తో దాడి చేసింది. బరక్కా అంటారు. ఇది బరక్కా అనేది ఎక్కడ ఉంటుందంటే యుఏఈకి వెస్ట్ లో ఉంటుంది, వెస్ట్ అండ్ నార్థన్ పార్ట్ లో ఉంటుంది, అంటే ఖతార్ కి దగ్గరలో ఉంటుంది. ఈ దాడి ఇరాన్ నుంచి రాలేదు, ఇరాన్ భూభాగం నుంచి రాలేదు, ఇరాక్ భూభాగం నుంచి వచ్చింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఇరాక్ భూభాగం నుంచి ఇరానే డ్రోన్ అటాక్ చేసి ఉంటుంది అనేది కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి వర్షన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇరాన్ కి సంబంధించిన డ్రోన్ అటాకే జరిగింది. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి మొత్తానికి ఏం విధ్వంసం జరగలేదు, కానీ ఆ ముందు భాగంలో వాళ్ళు కొంత దాడి చేయడం జరిగింది. డ్రోన్ అటాక్, ఒక న్యూక్లియర్ ప్లాంట్ పైన డ్రోన్ అటాక్ జరగడం అనేది ఇది ఒక మేజర్ ఎస్కలేషన్. ఇప్పుడు ఒక శాంతి చర్చలు నడుస్తున్నాయి, కొంత శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న టైంలో ఇరాన్ డ్రోన్ అటాక్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఎస్కలేట్ అయినాయి పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం వచ్చినట్టుగానే మనం భావించాలి. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్లాక్ ఈజ్ టికింగ్ అని. అంటే సమయం గడుస్తోంది, మీరు ఫాస్ట్ గా ఏదో ఒక డీల్ చేసుకోకపోతే మీ సంగతి చూస్తామని చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక యుఎస్ కి సంబంధించిన ఫ్లీట్ డిప్లాయ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. దీంట్లో యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది కదా, అది వెళ్ళిపోయింది, అది అమెరికాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయింది.